దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆక్షేపించారు. వన్యప్రాణుల ఆక్రందనల నడుమ పచ్చటి అడవిని జేసీబీలతో నేలమట్టం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ గ్రీన్లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటూ సోషల్ మీడియా వేదికగా నినదించారు. వేలానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అనే హ్యాష్ట్యాగ్తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధ్వంసం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, పౌరుల పక్షాన నేను నిలబడతాను. వారి నిరసనకు అందరూ మద్దతు ప్రకటించాలని, మన భవిష్యత్తు కోసం కదిలిరావాలని ప్రజలను కోరుతున్నా అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ, ఆక్సిజన్ నాట్ ఆక్షన్, సేవ్ హెచ్సియు అని హ్యాష్ట్యాగ్లను జత చేశారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ పోస్ట్ను లక్షల మంది వీక్షించారు. సీనియర్ నటి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో వరుస వీడియోలతో హెచ్సియు ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు అందరూ ఉద్యమించాలని కోరింది. యూనివర్సిటీ క్యాంపస్లో ఒక్క దుప్పి కూడా లేదని చెప్పిన సీఎం రేవంత్ స్టేట్మెంట్ను ఉటంకిస్తూ దుప్పుల మంద ఉరుకుతున్న వీడియోను షేర్ చేసింది. ఒక్కసారి ఈ వీడియోను సీఎం రేవంత్ రెడ్డికి పంపించండి అని రేణు దేశాయ్ కోరింది. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండలో అడవిలోని మూగజీవులు ఎక్కడికి వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నాయని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. అడవి నేలమట్టంతో హెచ్సియు భూములనే కాదు, నగరంలోని 1,20,00,000 మంది ప్రజల గ్రీన్లంగ్స్ ను కూడా ధ్వంసం చేస్తున్నారంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. హెచ్సియు భూముల వేలానికి వ్యతిరేకంగా అగ్రదర్శకుడు నాగశ్విన్ గతంలోనే స్పందించారు. 400 ఎకరాల భూమిని అమ్ముకోవడం మనకర్మ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ప్రకాష్ రాజ్, రేణు దేశాయ్ ఈ ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. అడవి ధ్వంసం అవుతుంటే నెమళ్ల ఆక్రందనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ వేలాన్ని ఆపాలి అంటూ ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, ఫరియా అబ్దుల్లా, రష్మీ, అనసూయ వంటి తారలు హెచ్సియు భూముల వేలానికి వ్యతిరేకంగా స్పందించారు. ఆల్ ఐస్ ఆన్ హెచ్సియు, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ హ్యాష్ట్యాగ్తో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టారు. వీరితో పాటు సినీ రంగంలోని పలువురు యువ హీరోలు, దర్శక నిర్మాతలు కూడా హెచ్సియులో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యం, గ్రీన్ కారిడార్ విధ్వంసం పట్ల